వెల్కమ్ యూ ఆల్ బ్యాక్ అగైన్. మనం ఈ వీడియోలో సాంఖ్యము మరియు యోగము ఇందులో 30వ శ్లోకానికి ఉన్న నిగూఢమైన ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుందాం. సో అందరూ 29వ శ్లోకానికి సంబంధించిన అంతరార్థాన్ని చూశారు, అర్థం చేసుకున్నారు అని భావిస్తున్నాను. అది చూసిన తర్వాత ఈ శ్లోకాకి మీరు రండి. అంటే ఈ వీడియో చూసే ముందు 29వ శ్లోకా కూడా చూడండి. అది ఇంట్యూషన్కి సంబంధించినంత అద్భుతమైన వివరణ. సో మనం 30 శ్లోకాన్ని చక్కగా సాయి మేడంని ఇన్వైట్ చేసుకొని పాడించుకొని దాని తర్వాత దాని లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. ఓవర్ టు యు సాయి మేడం. 2వ అధ్యాయము 30వ శ్లోకం. దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఓ అర్జున, ప్రతి దేహమునందును ఉండెడి ఈ ఆత్మ వధించుటకు వీలు కానిది కనుక ఏ ప్రాణిని గూర్చి అయినను నీవు శోకింపదగదు. థ్యాంక్ యూ మేడం. ఇది మీరు యూట్యూబ్ తమ్నైల్ కనుక నోటీస్ చేసినట్టు అయితే ఏది మరణం అని క్వశ్చన్ మార్క్ పెట్టాను. అంటే మరణానికి సంబంధించి ఈ సాంఖ్యము మరియు యోగములో 2వ భాగం అంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మతత్వ జ్ఞానాన్ని మనకు బోధిస్తున్నారు. మరణం గురించి కూడా మనకి చెప్తున్నారు. మరణం అంటే ఏంటి అనేది ఇందులో ఇంకా చాలా లోతుల్లోకి వెళ్ళి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే ఈ వీడియో ఎస్పెషల్లీ ఎవరైనా అంటే ప్రతి కుటుంబంలోనూ మరణము, జననము ఇవన్నీ కూడా నిత్యం జరిగే ఒక చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి మనకి ఇంకా అవి ఫేస్ చేయక తప్పదు. అయితే ఎవరైతే రీసెంట్గా కుటుంబంలో మరణం సంభవించిందో వాళ్ళు చాలా విపరీతమైన దుఃఖంతో ఉన్నారో, ఆ దుఃఖం నుంచి బయటికి రాలేకపోతున్నారో అటువంటి వాళ్ళకి ఈ వీడియో మీరు షేర్ చేయగలిగితే, వాళ్ళకి చూపించగలిగితే ఈ జ్ఞానం అనేది పరమాత్మ అందించిన ఈ డైరెక్ట్ జ్ఞానం వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. సో ఈ 30వ శ్లోకానికి పదవిభజన చూద్దాం. భారత అంటే ఓ అర్జున, అయం దేహి ఈ ఆత్మ సర్వస్య ప్రతి ప్రాణి యొక్క దేహమునందు నిత్యం ఎల్లప్పుడును అవధ్య వధింప వీలు కానిది అయి ఉండును. తస్మాత్ అందువలన సర్వాణి సమస్తములైన భూతాని ప్రాణులను గూర్చి త్వం నీవు శోచితం శోకించకు నా అర్హసి అర్హుడవు కావు అంటే శోకింపదగవు. ఇప్పుడు దీనికి ఉన్న డైరెక్ట్ మీనింగ్ ఏంటో చూద్దాం. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా అంటున్నారు. ఓ భరత కులవజుడా అర్జున, మనుష్యులు, పశుపక్షాదులు, క్రిమికీటకాలు, వృక్షాదులు ఇలా అనేక రూపాలలో ఉన్న జీవులు అందరి యొక్క శరీరాలలోనూ శరీరధారిగా వ్యాపించి ఉన్న ఆత్మ అవయవరహితమైనది. ఇక్కడ జాగ్రత్తగా గమనిద్దాం. అవయవాలు లేనిది ఏది? ఆత్మ అనేది. అది సర్వవ్యాపి, నాశరహితమైనది అని నీకు అనేక యుక్తులతో, అంటే ఇప్పుడు వరకు నేను వివరించాను, ఇదంతా కూడా నేను నిరూపించి ఉన్నాను. అంటే ఈ జీవులందరి శరీరాలని అంతా కూడా నరికివేసిన, వాళ్ళంతా శరీరాలు చంపబడినా కూడా ఈ శరీరాలను ధరించి ఉండే ఆత్మ మరణించే అవకాశమే లేదు అని నేను ఇప్పటి వరకు చెప్పాను నీకు. అందువల్ల ప్రపంచంలో ఏ ప్రాణి యొక్క మరణం గురించి నువ్వు విలపించవలసిన పని లేదు. అయితే దీనికి ఆధ్యాత్మిక అంతరార్థాన్ని చూద్దాం. ఏం చెప్తున్నారు పరమహంస యోగానంద గారంటే, ఈ సమస్త విశ్వము
పరమాత్మ యొక్క సముద్రము లాంటి ఒక విశ్వ స్వప్నము. మనం స్వప్నం గురించి, పరమాత్మ యొక్క స్వప్నంలో మనం ఉన్నాము అన్న దాని గురించి చాలా వివరణాత్మకంగా, విపులంగా మనకి యోగానంద గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక జాన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. తన స్వప్నంలో తాను ఒక పెద్దగా ఊహించుకొని చేతిలో మదగజాన్ని సైతం తన అరచేతిలో పెట్టుకున్నాడు. ఇవంతా చూసాం. అంటే ఆ కలలో ఉన్న వాడికేమో నేను ఇంకొకళ్ళ స్వప్నంలో ఉన్నానన్న జ్ఞానం లేదు, తనకు ఆ స్పృహలో లేడు. అలాగే మనం కూడా మనం పరమాత్మ యొక్క స్వప్నంలో ఉన్నాము, కానీ మనకు ఆ స్పృహ లేదు. నేను పరమాత్మ స్వప్నంలో ఉన్నామా అని నిత్యం మనం చేసే డైలీ యాక్టివిటీస్ లో కూడా నాది నేను అన్నది ఆ సెపరేట్ భావనే, కానీ ఆ నేను పరమాత్మ యొక్క స్వప్నంలో ఉన్నాను అన్న ఆ భావనతో మనం ఏ పని చెయ్యము. అదే మనకి ప్రతి శ్లోకం ద్వారా గుర్తు చేస్తున్నారు, మీరు కాదు, ఇది పరమాత్మ యొక్క స్వప్నము, ఆయనే ఇదంతా నడిపిస్తున్నారు అని. అయితే పరమాత్మ యొక్క సముద్రం లాంటి ఈ విశ్వ స్వప్నము, ఇక్కడ ఉన్న ప్రతి జీవి ఎవరు అంటే సముద్రంపై ఒక నీటి బుడగ వంటివాడు. జీవి అంటే మనుషులే కాదు, ప్రతి ఒక్క జీవరాశి కూడా ఆ సముద్రంలో ఒక్కొక్క నీటి బుడగ. అటువంటప్పుడు స్వప్నంలో పరమాత్మ వ్యక్తీకరించుకున్న ఈ శరీరాలు మళ్ళీ స్వప్నిస్తున్న పరమాత్మలోకే ఉపసంహరించుకుంటున్నట్టు, అంటే దర్ అగైన్ విత్ డ్రాన్ బ్యాక్ ఇన్ టు ద ఓషన్. ఆ బబుల్స్ అన్ని పాప్ అయిపోయినప్పుడు మళ్ళీ సముద్రంలోకే అది లైమ్ అయిపోతున్నాయి. అలా పరమాత్మలోకి ఉపసంహరించుకుంటున్నప్పుడు ఇంకా దుఃఖించవలసిన పని ఏమిటి అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని ప్రశ్నిస్తున్నారు ఇక్కడ. అంటే ఏంటి? దేహి అయిన కూటస్థుడు శాశ్వతుడు సర్వవ్యాపి, ఈ శరీరమునందే సమస్త బ్రహ్మాండము ఉన్నది అని తెలుసుకున్నవాడు దేని గురించి కూడా దుఃఖించవలసిన పని లేదు అని యోగిరాజుల వారు జస్ట్ 2 సెంటెన్సెస్ లో చెప్పేశారు మొత్తం అంతా కూడా. మొత్తం ఈ బ్రహ్మాండం అంతా కూడా ఈ శరీరమునందే ఉంది. ప్రతి కణము కూడా పరమాత్మ యొక్క చైతన్యంతో ఎంతో అసలు అది అంతా మన శరీరమే ఒక అద్భుతం. ఆ జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరూ కూడా దుఃఖించరు అని చెప్తున్నారు. అయితే దీనికి ఇంక ఎక్స్పాండెడ్ కామెంటరీ ఏంటో చూద్దాం. ఇంకా విశ్లేషించి యోగానంద గారు అద్భుతంగా ఎలా దీన్ని వివరించారో చూద్దాం. ఇప్పుడు చెప్తున్నాను కదా, మొదట్లోనే చెప్పాను, చావు పుట్టుకలు అనేవి ప్రతి కుటుంబంలోనూ జరిగేవే. అయితే మన వాళ్ళు చనిపోయినప్పుడు దుఃఖించడం అనేది చాలా సహజం. కానీ భగవద్గీత అటువంటి సమయములో మన మైండ్ ఎలా ఉండాలి, విపరీతమైన దుఃఖంలో నుంచి మనం ఎలా బయటపడాలి అనేది మనకు చాలా అద్భుతంగా పరమాత్మ బోధిస్తున్నారు. అంటే పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ పూర్ణ స్వరూపం. ఆయన అవతారమే పూర్ణ అవతారం. అంటే ప్రతి ఏజ్ అండ్ స్టేజ్ ఆయన అనుభవించారు. చిన్న బాల్యం నుండి 125 ఇయర్స్ ఆయన లైఫ్ స్పాన్ అనుకుంటే అన్ని ఆయన సంపూర్ణ అవతారం అది. అయితే ఆయన ఇప్పుడు ఈ స్టేజ్ లో మనుషులు మైండ్ ఇలా ఉంటుంది, ఈ స్టేజ్ లో నువ్వు ఇలా ఉంటావు, ధ్యాన సాధనలో నీకు ఈ స్టేజ్ లో ఇలా జరుగుతుంది, ప్రతి ఒక్కటి, ప్రతి సుసూక్ష్మమైన ఆ ఎవ్రీథింగ్ అంతా కూడా మనకి భగవద్గీతలో పొందుపరిచి ఇచ్చారు. మనం ఎంత జ్ఞానం తీసుకోగలిగితే అంత, ఎంత సాధన చేసుకుంటే మనకి ఇంకా ఈ జ్ఞానం ఇంకా ఇంకా లోతుల్లోకి అర్థం అవుతుంది. అది మన మీద ఆధారపడి ఉంటుంది. కానీ భగవద్గీత అనేది భగవంతుడిచ్చిన అద్భుతమైన మనకి ఒక గైడ్ బుక్ అది. ఇది చదవటానికి, అర్థం చేసుకోవటానికి మనకి ఎంత టైం స్పెండ్ చేసినా అది తక్కువే అనిపిస్తుంది. ఆ బుక్ చదువుతుంటే ఇట్ సక్స్ యూ ఇంటూ దట్, దాంట్లోకి మనం లాగేసుకుంటుంది ఆ భగవద్గీత పుస్తకం అనేది. దయచేసి మీరు కూడా ఇంగ్లీష్ అర్థమైతే గాడ్ టాక్స్ విత్ అర్జున కొనుక్కొని మీ పక్కన పెట్టుకొని ఒక్కొక్క లైన్ చదువుతూ ఉండండి. నేను ఏదైతే అనుభూతి చెందుతున్నానో మీరందరూ కూడా అది అనుభూతి చెందాలి అన్న ఒక కోరిక అయితే ఉంది నాకు. సో లెట్స్ కమ్ బ్యాక్. ఉదాహరణ చెప్తున్నారు ఇక్కడ. ఉదాహరణకి ఏంటి, 2 అన్నదమ్ములు ఉన్నారు. అయితే ఒకరేమో చాలా సెన్సిటివ్ స్వభావం. మన కుటుంబంలో కూడా ఇలాగే చూస్తూ ఉంటాం. ఒకళ్ళు ప్రతిదానికి చాలా కుచించిపోతూ ఉంటారు, చాలా ఆందోళన పడిపోతూ ఉంటారు. అలా సెన్సిటివ్ స్వభావం ఉన్న ఒక సోదరుడు. ఇంకొకడు ఏంటంటే చాలా ప్రాక్టికల్ గా కొంచెం థిక్ స్కిన్ అన్నమాట, కొద్దిగా మొండిగా ఉంటాడు.
ఏదన్నా కూడా కొంచెం కఠినంగా ఉన్నట్టు కనిపిస్తా ఉంటాడు. అట్లా ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. అయితే వారి తల్లి చనిపోయింది. చనిపోయినప్పుడు ఆ సమయంలో ఈ సెన్సిటివ్‌గా ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి తీవ్రమైన దుఃఖానికి లోనవుతాడు. తన దినచర్యలు చేసుకోలేక ఇంక సతమతమవుతూ నిర్వీర్యం అయిపోతాడనమాట. ఇంక హి క్యాన్ మూవ్ ఆన్. ఇంకా కొంతమంది ఎట్లాగే బెడ్ రిడెన్ అయిపోతారు. ఈ ఇంట్లో చావు సంభవించింది, మరణం సంభవించింది, తల్లి, తండ్రి ఎవరికైనా సంభవించింది అంటే అది తీసుకోవటం చాలా కష్టమైపోయి మంచాన పడిపోతారు. ఇంకా వాళ్ళ దినచర్యలు గానీ, వాళ్ళు చేయాల్సిన బాధ్యతలు వాళ్ళకి ఇప్పుడు కుటుంబం ఉంది. భార్య, పిల్లలు కానీ, లేతే ఒక ఆడ మనిషికి ఇప్పుడు భర్త, పిల్లలు కానీ ఉండటం కానీ, ఇలాంటివి మన బాధ్యతలు నిర్వర్తించుకోవాలి. అది చేయకుండా, చేయలేకుండా సతమతమవుతూ అట్లా నీరు గారిపోయినట్టు అయిపోతారు ఈ సెన్సిటివ్‌గా ఉండేవాళ్ళు. వేరాజ్ ఇట్లా కొంచెం థిక్ స్కిన్డ్‌గా ఇవేమి పట్టనట్టు కొద్దిగా మొండిగా ఉండేవాళ్ళు, ప్రాక్టికల్‌గా ఉండేవాళ్ళు ఏంటంటే అంతగా చలించరు. బయటికి చూడటానికి వీడికేం పట్టదా అని అనిపిస్తుంది. అయితే వాళ్ళెట్లా ఉంటారు, అబ్బా! అదే చనిపోయారు. ఓకే. సరే ఏదో అయిపోయింది. కొద్దిగా దుఃఖిస్తారు ఆ టైంకి. ఫస్ట్ డే, సెకండ్ డే ఇంక అయిపోతారు. బట్ దే మూవ్ ఆన్. వాళ్ళ లైఫ్ యాక్టివిటీస్‌లోకి వాళ్ళెళ్ళిపోతారు. అయితే ఒక యోగి పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఇలా ఉండడు, ఇలాగూ ఉండడు. మరీ పట్టనట్టు క కనిపించడు, కఠినంగా ఉన్నట్టు కనిపించడు. అలా అని తీవ్రమైన దుఃఖానికి లోనవ్వడు. ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అనేది చేయగలుగుతాడు. అయితే మరీ ఇంకా ఈ లోపల స్థితి ఎలా ఉంటుందంటే, ఒక యోగికి చాలా తటస్థ వైఖరితో ఒక న్యూట్రల్ స్టేట్‌లో ఉండి స్థిమితంగా ఉంటాడు. ఆ జ్ఞాన ప్రకాశవంతుడైన యోగి ఈ కనిపించేదంతా అశాశ్వతమైనది. వీటికి అటాచ్ అవ్వడం, అనుబంధాలు పెంచుకోవడం ఒక మూర్ఖత్వం. దిస్ ఈజ్ మై ఫూలిష్‌నెస్. ఇవంతా కూడా కనిపించేదేంటి అశాశ్వతమైనది. ఈరోజు ఉండి రేపు మారిపోతారు. లేకపోతే మన జీవితంలో నుంచి దూరమవుతారు అనేది ఆ జ్ఞానం ఉంటుంది యోగి అనేవాడికి. జ్ఞాని ఈ వీటన్నిటికి సిద్ధపడే ఉంటాడు గనక అంత చెలించడనమాట. మరీ దుఃఖంలోకి వెళ్ళిపోడు. మరణించిన వారి గురించి దుఃఖించే వారితో ఎంతో కరుణతో, ప్రేమతో ఉంటాడు. ఇప్పుడు తనకి ఆ జ్ఞానం ఉంది కాబట్టి ఇందాక మనం చెప్పుకున్న ఒక రెండో వ్యక్తి ఎలా ఉన్నాడు, చాలా ఈ అంటే కఠినంగా కనిపిస్తారు వాళ్ళు. స్టాయిక్ అపియరెన్స్ అన్నమాట. పట్టనట్టు అట్లా అదేంటి కొద్దిగా దురుసు స్వభావంతో అట్లా కనిపిస్తారు. యోగి అలా కాదు. ఆ జ్ఞానం ఉంది. లోపలంతా కూడా స్థిమితంగా ఉంటాడు. కానీ బయటికి ఇప్పుడు ఓదార్చాల్సొచ్చింది. ఆ వ్యక్తి యొక్క బిలవ్డ్ వన్స్ మరణం సంభవించినప్పుడు వెళ్లి ఓదార్చేటప్పుడు కూడా ఎంతో కరుణతో, ప్రేమతో ఉంటాడు కానీ దురుసుగా ఇదేంటి నీకు బుద్ధి లేదా? ఇదంతా అశాశ్వతమైనది తెలీదా అని ఆ జ్ఞానాన్ని అలా వాడుకోడనమాట. అది జ్ఞానం కాదు. అది ఆ దుడుకు స్వభావం యోగికి ఉండదు. మనం ఒక ఇంట్లో నుండి ఇంకొక ఇంట్లోకి మారేటప్పుడు ఎలా అయితే దుఃఖించమో, అలాగే జ్ఞాని అయిన వాడు ఎవరు ఏంటంటే ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరానికి వెళ్ళేటప్పుడు దుఃఖించడు. ఇదంతా ఆ మార్పుగానే సాక్షిగా గమనిస్తాడంతే. అది చెప్పటం కూడా ఎలా చెప్తారు ఇప్పుడు స్పిరిచ్యువల్‌గా కొద్దిగా స్పిరిచ్యువల్‌గా ఆధ్యాత్మికంగా మనకి ఆ లాంగ్వేజ్ కూడా ఎట్లా మారిపోతుందంటే శరీరం వదిలేసాడు. హి లెఫ్ట్ హిస్ ఫిజికల్ బాడీ అంటాడు గానీ, ఓహ్! అతను చచ్చిపోయాడు అని అనడు. అసల ఆ చచ్చిపోయాడు అన్న మాటలోనే ఎంతో దుఃఖం కలగజేసేదిలాగా ఉంటుంది. హి జస్ట్ లెఫ్ట్ హిస్ ఫిజికల్ బాడీ. అంటే ఒక ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అని చెప్పినట్టే అన్నమాట. అయితే చనిపోయి మరొక జన్మ తీసుకున్నప్పుడు పూర్వజన్మ స్మృతి అనేది శరీరానికి ఉండకపోవచ్చు గానీ, శరీరధారి అయిన ఆత్మకు అన్నీ గుర్తుంటాయి. అన్నీ తనతో పాటే అవి తీసుకువెళ్తూ ఉంటుంది. అలాగే భగవత్ చైతన్యంలో ఏది గాడ్ కాన్షియస్‌నెస్, ఆ కాస్మిక్ కాన్షియస్‌నెస్‌లో ప్రతి ఒక్క జీవి యొక్క సమాచారం అంతా తనలో నిలుపుకొని ఉంటుంది. మన వాళ్ళు చనిపోయినప్పుడు దీర్ఘకాలం దుఃఖంలో ఉండక, నిజంగా అది మనం చాలా ఎంతో అనుబంధం ఉన్న ఒక వ్యక్తి, అది తల్లి, తండ్రి, మన తోబుట్టువు కానీ, ఫ్రెండ్ కానీ ఎవరైనా అయ్యుండొచ్చు. ఆహ్, చనిపోయినప్పుడు దీర్ఘకాలం ఇంక అదే దుఃఖంలో ఉండకుండా, కూటస్థ చైతన్య స్థితిలో ఉన్నప్పుడు ఆ చనిపోయిన వారిని కూడా చూడగలుగుతాము. వారితో సంభాషించగలుగుతాము. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి.
ఇప్పుడు అలాగే మహా గురువులు లాహిరి మహాశయులు వారు ఆయన ఈ దేహాన్ని వదిలేసినప్పుడు శిష్యులకి కనిపించటం కానీ, పరమహంస యోగానంద గారికి ఆయన గురువు గారి నిత్యేశ్వరగిరి గారు కనిపించటం కానీ, ఇదంతా ఏంటి అంటే వాళ్ళు ఆ గాడ్ కాన్షియస్నెస్ తో కనెక్ట్ అయ్యారు, ఆ భగవత్ చైతన్యంతో కనెక్ట్ అయ్యి వారితో సంభాషించగలిగారు. అది ప్రతి ఒక్కళ్ళు కూడా చేయగలరు. ఇలా దుఃఖించాలి, మీరు నిజంగా గనక మీ వాళ్ళని మిస్ అవుతున్నట్లయితే, వాళ్ళతో నిజంగా మీకు మాట్లాడాలి అనుకుంటే గనక అలా మీరు కనెక్ట్ అవ్వచ్చు. అది కూడా ఒక చాయిస్ ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ యోగానంద గారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఆయన ఒకసారి థియేటర్కి వెళ్ళి అబ్రహం లింకన్ మూవీ చూశారంట. ఆ మూవీ చూసేటప్పుడు ఆయనకి అది చాలా బాగా నచ్చింది. అబ్రహం లింకన్ అక్కడ జరిగిన యాక్షన్ కానీ, ఆయన ఏదైతే పనులు చేశారో ఆయన చాలా ఇంప్రెస్ అయిపోయారు. కానీ లాస్ట్‌కి ఏమైందంటే ఆయన చంపబడ్డారు. అబ్రహం లింకన్ గాట్ కిల్డ్. అయితే అది ఆయనకి చాలా దుఃఖాన్ని కలగజేసింది. అయ్యో! ఇదేంటి ఇలా చనిపోయాడేంటి అని. బయటకొచ్చేసారు థియేటర్‌లో నుంచి. వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒక ఆలోచన. మళ్ళీ నెక్స్ట్ షో మళ్ళీ చూద్దాం. ఆ మూవీ నాకు బాగా నచ్చింది. వెళ్లి చూడాలని అనిపించిందంట. అని లోపలికెళ్ళి మళ్ళీ చూసారు. చూస్తే ఇప్పుడేంటి ఆయనకి ఆల్రెడీ తెలుసు. లాస్ట్‌లో అబ్రహం లింకన్‌ని చంపేస్తారని తెలుసు కాబట్టి ఏం చేశారు, అక్కడ ఆ పాయింట్ వరకు చూసి ఇంకెప్పుడైతే చంపబడతారో అది చూడకుండా, ఆ సీన్ చూడకుండా ఇంక థియేటర్‌లో నుంచి బయటకొచ్చేస్తారంట. ఇక్కడ ఏంటి మనకేం చెప్తున్నారు అంటే, ఇలాగే మన ఆత్మ కూడా ఎప్పుడైతే ఆ శరీరాన్ని వదిలేయాలని నిర్ణయించుకొని ఇంకా ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయిందో, వాళ్ళతో మనం కాంటాక్ట్ చెయ్యాలి అంటే మనకి ఆ చైతన్యంతో కనెక్ట్ అయ్యి చెయ్యవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఆయన వెళ్లి సినిమా చూసారు అంటే ఏంటి? కూటస్థ చైతన్యంతో కనెక్ట్ అయ్యి మనకి చెప్తున్నారది. మీకు కావాలి మళ్ళీ వారితో మీరు వారి రూపం మీకు కనిపించాలి. చనిపోయిన వారితో మీరు మాట్లాడాలి అంటే ఆ స్థితిలోకి వెళ్ళండి. ధ్యాన స్థితిలోని ఆ గాఢమైన ధ్యాన స్థితిలో, సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు వారితో మీకు సంభాషణ జరిగే అవకాశం ఉంటుంది. లైక్ ఆయన డిసైడ్ చేసుకొని ఎప్పుడైతే థియేటర్‌లోకి వెళ్లి మళ్ళీ ఆ సినిమా చూసారు గానీ ఆ సాడ్ పార్ట్ ఏముంది? చనిపోవటం అనేది ఆయనకి దుఃఖాన్ని కలిగించింది కాబట్టి అది ఆయన వాలంటరీగా డిస్మిస్ చేశారు. అంటే అది చూడకుండా, అంటే ఏంటి ఆ మెమరీలో ఇంకా అబ్రహం లింకన్ ఇంకా బ్రతికే ఉన్నాడు. అలాగే మనం ఎప్పుడైతే మనం కూటస్థంలో కనెక్ట్ అయ్యి వారితో సంభాషణ జరిపిస్తామో ఇంక దానికి దుఃఖానికి లో లోను కాము అని చెప్తున్నారనమాట. మన మెమరీలో ఇంకా వాళ్ళతో మనం కమ్యూనికేట్ చేస్తున్నాము. అయితే అట్లా మనం ఈ భౌతిక దేహాన్ని వదిలిన వాళ్ళ రూపాన్ని చూడటానికి అవకాశం ఉంటుంది. అయితే భగవద్గీత మనల్ని హృదయం లేని వాళ్ళగానో, లేతే ఏమి చలనం ఎటువంటి ఆహ్, ఆ ప్రకంపన అంటే చలనం లేకుండా ఉండండి. మీ ఫ్రెండ్స్‌ని, వారి జ్ఞాపకాలని తుడిచిపెట్టేసి ఏమి జరగనట్టు ఉండండి అని చెప్పట్లేదు. దుఃఖమే మీరైపోయినట్టు నిరంతరం ఇంక అదే ఆలోచనలో ఉండిపోయి, ఇంకా విపరీతంగా మీ నిత్య డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, మీరు చేయవలసిన బాధ్యతలు ఏదైతే ఉన్నాయో వాటిని విస్మరించి, ఇంకా చనిపోయిన వారి ఆలోచనలోనే ఉండొద్దు అని చెప్తున్నారు పరమాత్మ ఇక్కడ. ఇదే సేమ్ 'ఫకీర్‌లో' కూడా సాయిబాబా మనకి ఎంతో అద్భుతంగా ఉదాహరణ ద్వారా వివరిస్తారు. మనకి ఆ ఛానల్ అక్కడైతే ఒక రుద్ర అనే ఒక వ్యక్తి ద్వారా బాబా మాట్లాడతారు. ఆ రుద్ర అనే వ్యక్తి ఒక ఛానల్ లాగా తన దగ్గరకొచ్చిన వాళ్ళెవరైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళని కోల్పోయారో, ఆ మరణించిన వాళ్ళతో మాట్లాడటానికి ఈ రుద్ర అనే ఒక ఛానల్ ద్వారా సాయిబాబా మాట్లాడతారు. అట్లా ఒక మధ్యవర్తి కూడా అక్కర్లేదు మనకి. మనమే ధ్యాన సాధనలో సమాధి స్థితిలో వెళ్లి మనమే మాట్లాడుకోవచ్చు. అది ఇక్కడ భగవద్గీతలో చెప్తున్నారు మనకు పరమాత్మ. అయితే ఇలా ఎప్పుడు మనం ఆ దుఃఖంలో ఎప్పుడైతే ఉంటామో అవి మనకి కానీ, ఆ మరణించిన వ్యక్తికి కానీ అస్సలు మంచిది కాదు. ఇది జస్ట్ ప్లీజ్ నోట్ దిస్. మనం ఎంత దుఃఖిస్తున్నామో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మంచిది కాదు. మన హెల్త్‌కి మంచిది కాదు. మన ఇంట్లో వాళ్ళని చూసుకోకపోతే మరి వాళ్ళేమైపోతారో అది మంచిది కాదు. అలాగే మరణించిన వ్యక్తికి కూడా వేరే లోకాల్లోకి వెళ్ళవలసిన వ్యక్తికి కూడా, ఆ ఆత్మకి కూడా మంచిది కాదది. అలా దుఃఖించడం
వారికి దుఃఖపూరితమైన ప్రకంపనాలు అంటే సాడ్ వైబ్రేషన్స్ మనం పంపడం వల్ల వాళ్ళను ఒక ఎర్త్ బౌండ్ సోల్స్ గా ఇక్కడే ఉంచేస్తున్నాము. ఆ పుల్ అనేది ఇక్కడ ఇంకా వాళ్ళకి సూక్ష్మలోకాలకు వెళ్ళి ఇంకా నెక్స్ట్ చేయాల్సింది ఏదో ఉంటుంది ఆ ప్లాన్ ప్రకారం. మనం ఏం చేస్తున్నాం, విపరీతంగా దుఃఖానికి లోనైపోయి వాళ్ళ నిత్యం వాళ్ళనే తలుచుకుంటూ ఏడుస్తూ అయ్యో వెళ్ళిపోయావా వెళ్ళిపోయావా అని అనుకుంటూ ఉంటే వాళ్ళు ఏంటంటే ఈ భూమి నుంచి వెళ్ళలేరన్నమాట. ఈ ఎర్త్ బౌండ్ సోల్స్ లాగా భూమిని అంటి పెట్టుకుని ఉంటారు. లేదా సూక్ష్మలోకాలకు వెళ్ళిన ఆత్మలైతే అక్కడ ఆల్రెడీ వెళ్ళిపోయిన ఆత్మలు వాళ్ళని ఇంకా తలుచుకుంటున్నట్టయితే ఈ వైబ్రేషన్స్ వాళ్ళని ఎంతో డిస్టర్బ్ చేస్తాయంట. అది మనం అదే అర్థం చేసుకోవాల్సింది. ఈ పాయింట్ దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎవరైతే విపరీతమైన దుఃఖంతో వారినే తలుచుకుంటూ ఉన్నారో మీరు వాళ్ళకి ఎటువంటి మంచి చెయ్యట్లేదు కాదు కదా, వాళ్ళకి ఇంకా మనం నష్టాన్ని కలగజేస్తున్నాము. దానికి ప్రేమ అన్న పేరు మనం పెట్టుకోకూడదు. ఒకళ్ళకి నష్టం కలిగించేది అది ఆత్మపరంగా కానీ శరీరపరంగా కానీ అది ఎంత మాత్రం ప్రేమ కాదు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఒక తల్లి తన బిడ్డను కోల్పోయినప్పుడు దీర్ఘకాలం ఆ బిడ్డ గురించి దుఃఖించకూడదు. అది తల్లికి బిడ్డకి ఉన్న అనుబంధం ఇంకా అది ఎంతో దుఃఖానికి లోను చేస్తుంది. ఎస్పెషల్లీ ఎదిగిన పిల్లలు ఒక ఈ టీనేజ్ లోకి వచ్చి ఇప్పుడు ఎక్కడో వార్తలు వింటూ ఉంటాము. టీనేజ్ పిల్లల వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువైపోయి సూసైడ్ చేసుకోవటం కానీ, లేదా ఏదైనా యాక్సిడెంట్లో మరణించటం కానీ, కొంతమందికి చిన్న వయసులోనే వ్యాధులు రావటం కానీ, ఇలా ఎన్నో రకాలుగా బిడ్డను కోల్పోవటం అనేది తల్లికి తీరని అది దుఃఖానికి లోను చేస్తుంది. అయితే అటువంటి తల్లులకి అమ్మ దయచేసి ఆత్మ జ్ఞానాన్ని పరమాత్మ మీకు అందిస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. ఈ దీర్ఘకాలం ఆ బిడ్డను గురించి దుఃఖించకూడదు. ఆమెకు లేదా అతడికి అంటే ఆ బిడ్డకు పాప అయ్యుండొచ్చు, కొడుకు అయ్యుండొచ్చు. ఇంకా భూలోకంలో ఏం నేర్చుకోవాలో నేర్చుకొని పై చదువులకి సూక్ష్మలోకాలు వెళ్ళి ఉండవచ్చు. ఇప్పుడు మనం ఎలా అయితే ఒక స్టేజ్ అయిపోయింది, స్కూలింగ్ అయిపోయిన తర్వాత డిగ్రీకి ఇంకొక ఊరు పంపించి పై చదువులకు చదువుకోవటానికి మనకి కొంచెం మిస్ అవుతాము. కానీ సరేలే బిడ్డ పై చదువులు చదువుకుంటున్నాడు కదా అని మనకు అదొక తృప్తితో ఉంటాం. అలాగే ఆత్మపరంగా కూడా ఎప్పుడైతే ఆ బిడ్డ భూలోకంలో ఏం నేర్చుకోవాలో నేర్చుకొని ఇంకా ఈ దేహాన్ని వదిలేసిందో అంటే ఏంటి మనం అర్థం చేసుకోవాల్సింది అంటే పై చదువులకి ఇంకా సూక్ష్మలోకాలకి వెళ్ళింది అని. లేదా ఏదైనా ఒక తీవ్ర వ్యాధితో బాధపడుతున్నప్పుడు ఆ బాధ నుండి విముక్తి కోసం ఇంకా ఈ జన్మను దేహాన్ని చాలించి ఉండవచ్చు. కారణం ఏదైనా అయ్యుండొచ్చు, కానీ అది ఆత్మ తీసుకునే నిర్ణయం. అది మనకు ఆ భగవంతుడు అంటే పిల్లల్ని, భర్తని, చుట్టుపక్కల ఫ్రెండ్స్ని, వాళ్ళ జ్ఞాపకాలని మనకి ఇచ్చాడు అని ఆయన నాకు వీళ్ళందరినీ ఇచ్చారు అన్న కృతజ్ఞతతో ఉండాలి. ఆయన ప్లాన్ ప్రకారమే ఎవరు ఎక్కడ ఎప్పుడు ఉండాలి, ఎక్కడ ఏ లోకానికి వెళ్ళాలి అన్నీ నడిపిస్తున్నది ఆ పరమాత్మే. మన చేతిలో ఏది ఉండదు. ఎక్కడ ఇప్పుడు మనకు ఒక ఇసుక రేణువు చూద్దాం, బీచ్ దగ్గరికి వెళ్ళి సముద్ర తీరాన ఉన్న ఒక ఇసుక రేణువు కూడా నువ్వక్కడ ఉండాలి అని నిర్ణయించేది పరమాత్మ. అంత సూక్ష్మంగా ఉంటుంది పరమాత్మ యొక్క ప్లాన్. ఆ విశ్వంలో ఈ జరిగేదంతా కూడా అంత సూక్ష్మంగా ఉంటుంది. దానికి మనం దుఃఖించవలసిన పని లేదు. నడిపిస్తున్నది పరమాత్మ. ఒకరు ఇప్పుడు మన ఇంట్లో భార్య భర్తను కానీ భర్త భార్యను కానీ కోల్పోయి మళ్ళీ రెండవ పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఆ మొదటి భార్యను లేదా మొదటి భర్తను ఆ జ్ఞాపకాలను వదిలేయాల్సిన పని లేదు. చక్కగా ఆ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ వారికి మంచి థాట్స్ ని రిలీజ్ చేయొచ్చు. ఆ మంచి ప్రకంపనలు అంటే వారికి ఒక కృతజ్ఞతా భావం ఉన్నంత వరకు నాకు ఇంత మంచి చేశావని కానీ ఇంత సేవ చేశావని కానీ ఏదైనా అయ్యి ఉండొచ్చు. నీ ఆత్మలోకాలలో నువ్వు ఇంకా ఎంతో పురోగమించాలి అన్న ఒక మంచిగా ఉండాలి, నువ్వు ప్రశాంతంగా ఉండాలి అన్న థాట్స్ రిలీజ్ చేయవచ్చు. అలా చనిపోయిన వారికి మంచి ఆలోచనలు పంపించటం వారికి ఎంతో ఆనందాన్ని కలగజేస్తుంది. రాదర్ దాన్ ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచించి దుఃఖించటం కంటే కూడా వాళ్ళని తలుచుకొని
మంచిగా అమ్మా నువ్వు నాకు చాలా చేసావమ్మా అని ఒక మంచి థాట్ రిలీజ్ చేసి నీకెంతో కృతజ్ఞతతో ఉంటానమ్మా. కానీ నువ్వు ఆత్మలోకాల్లో చక్కగా ప్రశాంతంగా ఉండు. ఇంకా నెక్స్ట్ లైఫ్‌లో ఎంతో ఉన్నత జన్మని తీసుకోగాక అని ఒక ప్రార్థనగా ఆ థాట్స్ రిలీజ్ చేస్తే ఆత్మకి మీరు ఎంతో మేలు చేసిన వారవుతారు. దుఃఖించటం వల్ల ఆత్మకి ఇంకా మనం వాళ్ళ వైబ్రేషన్స్‌ని తగ్గిచ్చేస్తున్నాము. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యోగానంద గారు మనం అసలు మన వాళ్ళ కోసం ఎందుకు దుఃఖిస్తాము అనే దాని గురించి ఒక స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఒకటి చెప్పారు. ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు. బట్ దిస్ ఈజ్ 100% ట్రూ. చాలా మందికి వర్తిస్తుంది ఇది. చాలా మంది మరణించిన వారి గురించి దుఃఖించేది వారి స్వార్థం కోసమే. వారి చేసే పనిని కానీ, వారు ఉంటే వాళ్ళు మన దగ్గర ఉంటే ఆ సౌకర్యం ఏదైతే ఉందో, ఆ కంఫర్ట్స్ ఏదైతే ఉందో వాటిని మిస్ అవ్వడం వల్లనే కానీ, నిజంగా ఏ స్వార్థము లేకుండా ఆ వ్యక్తిని ప్రేమించడం అనేది చాలా తక్కువ మంది చేస్తారు అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఇటువంటి ప్రేమే పరిధులతో కూడిన మానవుడి యొక్క ప్రేమ. మనదంతా కూడా ఒక లిమిటెడ్. మనం అనుకుంటాం నేను నా వాళ్ళని ఎంతో ప్రేమిస్తున్నాను అని. కానీ దాంట్లో కూడా ఎంతో స్వార్థంతో కూడిందై ఉంటుంది. గమనించుకోండి అని చెప్తున్నారు యోగానంద గారు. ఒక భార్యకి భర్త చనిపోయినా, భర్తకు భార్య చనిపోయినా కూడా భార్య ఉంటే నాకు చక్కగా టైంకి ఫ్రెష్ ఫుడ్ అందించేది కానీ, కాఫీ పెట్టేది కానీ, నన్ను చక్కగా మందులిచ్చి నన్ను చూసుకునేదని కానీ, ఒక భర్త ఆ సౌకర్యం మిస్ అవుతుంది అన్న భావన ఎక్కువతో దుఃఖించొచ్చు. ఒక భార్య అలాగే భర్త ఉంటే చక్కగా ఫైనాన్సెస్ అంతా కూడా ఆయన చూసుకునేవాడు. ఇటువంటి బాధ్యత మళ్ళీ నా మీద పడింది అని కానీ, ఆ సౌకర్యాన్ని మిస్ అవుతారు. కానీ యాక్చువల్‌గా ఆ పర్సన్ ఎటువంటి స్వార్థం లేకుండా, ఆయన ఏం ఉద్యోగం చేయకపోయినా, ఏమీ లేకపోయినా పర్లేదు. ఆ మనిషి ఉంటే చాలు అనుకునే వాళ్ళు చాలా కొద్ది మంది అని చెప్తున్నారు. మనకి మానవ జన్మ ఈ శరీరంతో కూడి ఈ మానవుడు ప్రేమ ఇలా లిమిటెడ్ గానే ఉంటుంది అని చెప్తున్నారు. అయితే అదే దివ్యమైన ప్రేమ ప్రతి ఒక్కరిని భగవత్ స్వరూపంగా చూస్తుంది. మనలో కనుక డివైన్ లవ్ ఉన్నట్లయితే అంటే దివ్యమైనది, అది ఇంకా ఎంతో ఉన్నతమైనది. అది మనలో గనక జాగృతమై ఉంటే ప్రతి ఒక్కరిని కూడా ఒక భగవత్ స్వరూపమే అని చూస్తుంది. మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు భార్య, భర్త, పిల్లలు, స్నేహితులు, బంధువులు ప్రతి ఒక్కరు ఈ భూమి మీద ఈ ఏ జీవి అయితే బ్రతుకున్నారో ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిన వారు కూడా అందరూ కూడా పరమాత్మ తన స్నేహానికి ప్రతీకగా వాడుకునే మాధ్యమాలు మాత్రమే. ఇది ఒకటి జస్ట్ హైలైట్ చేసుకోవాల్సిన మాట. మనకి ఈ చుట్టూ ఈచ్ అండ్ ఎవ్రీ బీయింగ్ అంటే ఒక చిన్న పురుగు కానీ, ఒక చీమ కానీ, పక్షి కానీ, వృక్షం కానీ, మనుషుల్లో కూడా మనకి ఈ అన్నదమ్ములు కానీ, తల్లిదండ్రులు కానీ, ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా పరమాత్మ తన స్నేహానికి ప్రతీకగా వాడుకునే మాధ్యమాలు మాత్రమే. ఒకరి స్నేహాన్ని విస్మరించడం, వాళ్ళని ఇగ్నోర్ చేయడం, దుర్వినియోగం చేయడం, ఒకరిని అసహ్యించుకోవడం అంటే ఆ పరమాత్మను అవమానించినట్లే. మన ప్రతి ఒక్క రిలేషన్‌షిప్‌లోనూ తెర వెనుక ఉండి దోబూచులాడుతూ ఇదంతా చేస్తున్నది విశ్వదర్శకుడు అయిన పరమాత్మ. ఇది చాలా చాలా మనం లోతుల్లోకి అర్థం చేసుకోవలసింది. మనకి కొంతమందంటే చాలా ఇష్టపడతాము. కొంతమందంటే అసహ్యించుకుంటాము. లేదు. వీ ఈ అందరి దేహాలు వెనక ఉండి నడిపిస్తున్నది, ఉన్నది, వారిగా కనిపించేది ఆ పరమాత్మే. కాబట్టి ఎవరినైతే మనం నిందిస్తున్నామో, అసహ్యించుకుంటున్నామో మీరు ఆ వ్యక్తిని కాదు. ఆ వెనక ఉన్నారే ఇదంతా ఏమీ తెలియనట్టు అమాయకంగా ఇదిగో నా వెనకాల శ్రీకృష్ణ పరమాత్మ యోగీశ్వర కృష్ణ నాకేం తెలియదు నేను యోగ సాధన చేసుకుంటున్నాను అని ఆ పరమాత్మ నడిపిస్తున్నారు. సో మనం ఎవరిని నిందించకూడదు ఈ నోటితో. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన నోటితో నిందించటం అంటే సాయిబాబా చెప్తారు రబ్దా పుస్తకంలో
రబ్దా అడుగుతాడనమాట, బాబా నువ్వు ఎంతో మందికి ఎన్నో చేసావు, మిరకిల్స్ చేసావు, రాధాకృష్ణమాయి ఉంది కదా, నిన్నెంతో భక్తితో నిన్ను చూసుకునేది, ఆవిడని నిలువున తగలబెట్టేశారు. షీ వాజ్ బర్న్ట్ అలైవ్. సమాధి ఆయన ద్వారకా చావడి అక్కడ ఉంటే అక్కడ దగ్గరలోనే నెక్స్ట్ సందులోనే రాధాకృష్ణమాయిని నిలువున బ్రతికున్న దేహాన్నే తగలబెట్టేస్తారు. అంత ఒకళ్ళనేమో తన ఒళ్ళో నుంచి పిల్లడు పడిపోతా ఉంటే నీ చెయ్యి కాల్చుకొని ఆ బేబీని నువ్వు బతికించావు, మరి రాధాకృష్ణమాయి నిన్నంత ఇష్టపడిందే, నిన్నంత భక్తితో చూసుకుందే, నువ్వెందుకు చేయలేదు బాబా అంటే అప్పుడు బాబా చెప్తారు, ఈ నోరు ఏదైతే ఉందో రాధాకృష్ణమాయికి నోటి దురుసు చాలా ఎక్కువ. ఏది క్రిత జన్మల్లో ఏదో ఒక జన్మలో ఆ నోటితో అందరినీ దుర్భాషలాడి ఎంతో కర్మని పోగు చేసుకున్నది. ఈ జన్మలో తను ఎంతో నాకు సేవ చేసింది. కాబట్టి నేను తనకి చేసే ఉపకారం ఏంటి అంటే, అంటే మేము ఇలా నిర్ణయించుకున్నాం మేము అంటారు. అంటే అదొక గురువు మండలి. మనకి శంబాల అంటాం. అక్కడంతా కూడా గురువులు డిసైడ్ చేసుకుంటారు ఎవరు ఎక్కడ ఏది చేయాలి అనేది. మేము డిసైడ్ చేసుకున్నది ఏంటి అంటే రాధాకృష్ణమాయికి ఈ జన్మ అయిపోతే ఇంకా మనలో ఐక్యం అయిపోతుంది తను. అందుకని అంత సివియర్ పనిష్మెంట్ కాదది. దానితో ఇంకా తన కర్మ అంతా కూడా దగ్ధమైపోయింది అని చెప్తారు. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే అది మన నోటితో ఎవరినైతే అసహించుకొని దుర్భాషలు ఆడుతామో ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మన నోటికి గబాలను వచ్చేస్తాయి మాటలు, ఎందుకు ఇంత చండాలంగా ఉన్నాడు వీడు, ఎందుకు ఈ బిహేవియర్ ఎంత ఇలా చేస్తున్నాడు అని దయచేసి ఆ నోరుని కట్టేసుకుందాం. ఆలోచనలు కూడా రావద్దు. ఈ ఆత్మజ్ఞానం అనేది మనకు అక్కడే ఉపయోగపడాలి. ఎప్పుడైతే మనం అలా అసహించుకుంటున్నామో ఆ కర్మని ఎంత పోగు చేసుకుంటామంటే మళ్ళీ నెక్స్ట్ జన్మల్లో దానిని అనుభవించటానికి మనకి ఇప్పుడు ఎందుకు ఆ ఎగ్జాంపుల్ చెప్పానంటే అది ఒక తీవ్రమైన ఎక్స్పీరియన్స్, ఇంటెన్స్ ఎక్స్పీరియన్స్. అది ఒక మనిషిని నిలువున మనకి కాల్ చేస్తున్నాము అంటే అంత అటువంటి మన సిచ్యువేషన్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. దయచేసి నోటితో ఎవరిని దుర్భాషలు ఆడొద్దు. నో కంప్లైంట్స్, నో గాసిపింగ్. గుర్తుపెట్టుకుందాం ఇదంతా. అయితే మళ్ళీ శ్లోకంలోకి వచ్చేస్తే ప్రతి ఈ రిలేషన్షిప్ ని గౌరవంగా చూద్దాము. మన బంధువులు, స్నేహితులు వీళ్ళు చేసిన ఎంతో కొంత సహాయం చేస్తారు మనకి. ఏమి డబ్బు పరంగా కానీ చేయకపోయినా మనం చెప్పేది ఎప్పుడైనా ఒక ఫోన్ చేసి అయ్యో నాకు ఇంత కష్టంగా ఉంది అని ఒక స్నేహితుడు విన్నా సరే అది కూడా వాళ్ళు మనకి చేసే ఒక ఉపకారమే. వాళ్ళు చూపే ఔదార్యాన్ని ఎప్పుడు మనం విస్మరించకూడదు, మర్చిపోకూడదు. అదేది ఆ కృతజ్ఞతా భావం ఏదైతే ఉందో అది ఇన్గ్రాటిట్యూడ్, థ్యాంక్లెస్నెస్. అంటే ఆ కృతజ్ఞత భావము కానీ ఉదాసీనత కానీ ఎటువంటి మంచి స్నేహాన్నైనా సరే ముక్కలు ముక్కలు చేసేస్తుంది. అది చక్కగా ఎప్పుడు కూడా మనం ఆ కృతజ్ఞతా భావంతో ఉండాలి, గ్రాటిట్యూడ్తో ఉండాలి. కానీ ఇన్గ్రాటిట్యూడ్, కృతజ్ఞతతో ఉండకూడదు. ఒక్క మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ వీళ్ళే కాదు, సమస్త మానవాళిని, అంటే ఇట్లా మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళాలి. సమస్త మానవాళి, మ్యాన్ కైండ్ అంతా కూడా పరమాత్మ స్వరూపులే. వాళ్ళంతా మన స్నేహితులే కాదు, వారు మనమే. దే ఆర్ మై సెల్ఫ్, నేనే వాళ్ళు, వారు మనమే. అహం బ్రహ్మస్మి, తత్వమసి, ఇవన్నీ చెప్పేది ఏంటి అంటే ఇదంతా నేనే, అంతా బ్రహ్మమే. అదంతా కూడా నేనే అన్న భావన. ఈ ఫ్రెండ్స్ అందరిలోనూ ఉన్న ఒకే ఒక్క ఫ్రెండ్ ఆ పరమాత్మ, ద ఓన్లీ ఫెయిత్ఫుల్ లవర్. ప్రతి ఒక్కళ్ళలోనూ ఉన్న మన ఫ్రెండ్ ఎవరు అంటే ఆత్మస్థితిలోకి వెళ్ళి వాళ్ళ ఆత్మకి కనెక్ట్ అయితే ప్రతి ఒక్కళ్ళు ఉన్నది ఆ ఫ్రెండ్షిప్ నే చూడాలి మనం. ఆ లోపల ఉన్నది ఎవరంటే ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఫెయిత్ఫుల్ లవర్, పరమాత్మ.
పరమాత్మ మన చుట్టూ ఉన్న ఈ బంధాలు బంధుత్వాలు పెట్టింది ఎందుకు అంటే మనకు ఒక ప్రాథమికమైన ఒక ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, మనకి ఎల్కేజీ యూకేజీ ఎలిమెంటరీగా ఎట్లా చదువుకొని ముందుకెళ్తామో ఈ బంధాలు మనకి భార్య భర్త తల్లి తండ్రి ఈ బంధువులు ఎవరైతే ఉన్నారో ఎందుకు పెట్టారు అంటే మనకి ప్రాథమికమైన ఒక ప్రేమను నేర్పించటానికి. ఈ ప్రాథమికమైన ప్రేమను ఈ విస్తరిస్తూ గనక మనం పోతూ ఉంటే అదే దివ్య ప్రేమ వైపు మనల్ని నడిపిస్తుంది. ఇది మనం ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నామో చాలా ప్రాథమికమైన ప్రేమ. గుర్తుపెట్టుకోవాలి, మనకి భగవంతుడు మనకి నేర్పిస్తున్నారు. ఒరే వీళ్ళు నీకు హెల్ప్ చేస్తున్నారు, అందులో ప్రేమను చూడు. వీళ్ళు నీతో మాట్లాడుతున్నారు, అందులో ప్రేమను చూడు. ఇవన్నీ కూడా మనకి పరమాత్మ వీళ్ళ ద్వారా ప్రేమను నేర్పిస్తున్నారు. అదే క్రమక్రమంగా దివ్యమైన ప్రేమ, డివైన్ లవ్ గా, ఆ డివైన్ లవ్ వైపుకి మనల్ని తీసుకెళ్తుంది. అంటే ఎలిమెంటరీ స్కూల్ నుంచి మిడిల్ స్కూల్, హై స్కూల్, తర్వాత డిగ్రీ, పిహెచ్డి ఎట్లయితే చేస్తామో ఆ పిహెచ్డి లెవెల్ డివైన్ లవ్ వైపుకి మనకి తీసుకెళ్ళటానికి ఈ ఎలిమెంటరీ లవ్ ని మనకి నేర్పిస్తున్నారు పరమాత్మ. కానీ మనం వీరితో ఎక్కువ అటాచ్మెంట్ పెట్టేసుకుంటున్నాము. అందుకే వారిని ఒక ప్రణాళిక ప్రకారం ఏంటది, ఒక ఫాలోయింగ్ ద డివైన్ లా, ఇక్కడ నుండి మరణం పేరుతో వారిని తీసుకెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ కూడా నీ టీచర్స్. నీకు ప్రేమ ఎట్లా ఉంటుంది అనేది నీకు నేర్పించడానికి ఇక్కడ పెట్టాను, కానీ నువ్వేం చేస్తున్నావు, వాళ్ళతో చాలా అటాచ్మెంట్ పెట్టేసుకుంటున్నావు. కాబట్టి ఒక ప్రణాళిక ప్రకారం ఒక టైంకి వాళ్ళని ఆ మరణం పేరుతో తీసుకెళ్లటం అనేది జరుగుతుంది. ఇది మనల్ని శిక్షించడానికి కాదు, మనకి ద లా ఆఫ్ యూనివర్సల్ లవ్ అనేది నేర్పించడానికి మాత్రమే. అదంతా కూడా విశ్వంలో జరిగే ఒక చట్టం, కాస్మిక్ లా అనేది ఉంది. అందులో కూడా ఇది లా ఆఫ్ యూనివర్సల్ లవ్. ఒక కొడుకుగా, కూతురుగా, తల్లిగా, తండ్రిగా, స్నేహితుడిగా కొంతకాలం మనతో ఉండేది ఆ భగవంతుడే, కనుమరుగయ్యేది కూడా తానే. కానీ ఆ వ్యక్తి కాదు. ఆ మరణించేది ఏదైతే మనం బాధపడుతున్నామో, నా కూతురు చనిపోయింది, కొడుకు చనిపోయాడు, తల్లి తండ్రి అని అనుకుంటున్నామో కాదు. వాళ్ళు తాత్కాలికంగా మనతో ఉన్నది భగవంతుడే, మళ్ళీ కనుమరుగయ్యేది కూడా తానే. కర్మ బంధాలు స్ట్రాంగ్ గా ఉన్నాయి అనుకోండి ఆ వ్యక్తితో, ఎస్పెషల్ గా మనకి ఆధ్యాత్మికంగా ఏర్పడిన బంధాలు ఏవైతే ఉన్నాయో వారిని మళ్ళీ మనం నెక్స్ట్ జన్మల్లో కలుసుకుంటాము. అందుకే మనం ఆత్మజ్ఞానం లేనప్పుడు శరీరంతో అటాచ్ అయ్యి అందులో ఉన్న పరమాత్మను చూడలేనప్పుడు ఆ ఏమవుతోంది, ఆ శరీరం దూరం అయినప్పుడు ఎంతో దుఃఖానికి లోనవుతున్నాము. అంతరంలో ఉన్న పరమాత్మను చూడగలిగిన వాడు నిత్యం ఇక్కడ ఈ జరిగే ఒక అంత మార్పులుగానే చూస్తాడు, కానీ ఆ అంత దుఃఖానికి లోనవ్వడు. నిత్యం ఆ పరమానందంతోనే, ఆ పరమానంద స్థితిలోనే ఉంటాడు. ఈ శ్లోకం ద్వారా పరమాత్మ బోధించేది ఏంటంటే ఆధ్యాత్మిక సాధకుడికి ఆత్మ యొక్క శక్తిని, ద పవర్ ఆఫ్ ద సోల్ ఒక్కసారి గుర్తు చేస్తున్నారు. నీ నిజస్థితి అయిన ఆత్మస్థితి, దాని శక్తిని తెలుసుకొని నీలో ఉన్న అహం మీద విజయాన్ని సాధించు అంటున్నారు పరమాత్మ. నీ ఆత్మ ఎంతో పవర్ఫుల్, దాని శక్తిని నువ్వు తెలుసుకో. నిన్ను గుర్తు చేస్తున్నాను ఈ శ్లోకాల ద్వారా. భక్తులందరూ ఈ కోరికలకు, ఇంద్రియ సుఖాలకు, ప్రలోభాలకు ఎడిక్ట్ అయిపోయారు. మనం ఇప్పుడు జరుగుతోంది అదే. ఏ ఏ హ్యాబిట్ లో నుంచి కూడా మనం బయటికి రాలేకపోతున్నాము. తాత్కాలికంగా హ్యాబిట్ నుంచి బయటకు వచ్చినా సరే మళ్ళీ ఆ దా దా చక్రంలోకి వెళ్ళిపోతున్నాము, ఎడిక్ట్ అయిపోయాం మనం. మనలో ఉన్న ఈ కౌరవ సామ్రాజ్యం ఏంటి, ఈ కోరికలు, ఇంద్రియ ప్రలోభాలు, మనలో ఉన్న అరిషడ్ వర్గాలు, ఈ కౌరవ సామ్రాజ్యం మనలో ఏదైతే ఉందో తాత్కాలికంగా ఆ కౌరవులు గెలిచినట్టు కనిపిస్తాయి. మనలో ఉన్న క్రోధం గెలిచినట్టు కనిపిస్తుంది, మనలో ఉన్న లోభం గెలిచినట్టు కనిపించినా కూడా అవి ఆత్మను మాత్రం ఏమీ చెయ్యలేవు. ఆత్మశక్తిని ఏమీ కూడా అణచలేవు. నథింగ్ కెన్ సప్రెస్ ద సోల్ పవర్. ప్రతి ఒక్కరిలోనూ ఉన్న ఆత్మ కొంతమందిని చూస్తే వీళ్ళలో అసలు ఆత్మ ఉందా, ఇంత ఇంత దిగజారిపోయాడు ఏంటి అని అనిపిస్తుంది. అట్లా అనిపించినా, ఎంత నిర్వీర్యంగా అణగదొక్కేసినట్టు కనిపించినా కూడా చెడు సంస్కారాలు, అహంతాలకు ఆ ఛాయలలో లోతుల్లో ఎక్కడో కూరుకుపోయింది, కప్పేయబడి ఉంది అని అనిపించిన దాని శక్తి ఏంటి, ఆ సోల్ పవర్ అనేది ఎంతో అపారమైనది. వీటన్నిటిని జయించి పునరుత్థానం చెందుతుంది. డెఫినెట్ గా అది జరుగుతుంది. ఆత్మ ఎప్పటికీ నశించనిది.
తన అంతర్శత్రువుల వల్ల చెలించనిది. ఎవరు అంతర్శత్రువులు? మనలో ఉన్న ఈ మక్కిపట్టిపోయి ఉన్న ఈ అరిషడ్ వర్గాలు, కామ క్రోధ లోభ మద మోహ మద మాత్సర్యాలు కానీ, మనకి ఈ భయాలు కానీ, ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో వీటి వల్ల ఆత్మ ఏమి చెలించదు. ఏం చేస్తోంది ఆత్మ? కేవలం సాధకుడి యొక్క యుద్ధ భేరి కోసం ఎదురు చూస్తోంది. ఇదంతా సాక్షిగా చూస్తోంది మన ఆత్మ, మనం ఏం చేస్తున్నాం అనేది. కానీ వెయిటింగ్ ఫర్ ద టర్న్ ఎప్పుడు వస్తుంది నాకు, సాధకుడు ఎప్పుడు తన యుద్ధ భేరిని మోగిస్తాడు అని ఎదురు చూస్తోంది, ఎప్పుడు దివ్య శక్తులను జాగృతం చేస్తాడా అని ఎదురు చూస్తోంది. అద్భుతంగా ఇచ్చారు ఈ వివరణ 30 శ్లోకం ద్వారా. మరణం అంటే ఈ మా దుఃఖించాల్సిన పని లేదు అని యోగానంద గారు ఈ 30 శ్లోకం ద్వారా చాలా అద్భుతంగా వివరించారు. లైక్ ఐ సెడ్, మీకు ఎవరైనా బంధువులు కానీ ఎవరైనా దుఃఖంలో ఉన్నారు, ఆ కోల్పోయిన మన వాళ్ళ లవ్డ్ వన్స్ ఎవరైతే శరీరాన్ని వదిలేశారో వారి నుండి ఆ దుఃఖంలో నుంచి బయటికి రాలేకపోతున్నారో, దయచేసి ఈ వీడియోని చూపించడం కానీ లేకపోతే మీరు వివరించడం కానీ చేయండి. వారికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది అందించిన పరమహంస యోగానంద గారికి మెనీ 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 థ్యాంక్స్. అయితే దీంతో మనం రెండవ భాగం పూర్తయింది. మొదటవ భాగం ఏంటి? 1 నుండి 10వ శ్లోకం వరకు సాధకుడు పరమాత్మను అర్థించడం, పరమాత్మ ప్రబోధం అనేది మొదటవ భాగం. అయితే రెండో భాగం ఏంటంటే ఆత్మ యొక్క శాశ్వతమైన అతీతమైన స్వభావం. మనం ఇప్పుడు వరకు 11 నుండి 30 శ్లోకం వరకు తెలుసుకున్నాము. దీని తర్వాత ధర్మయుద్ధం ప్రతి మనిషి యొక్క విధి. ద రైటియస్ బ్యాటిల్ ఇస్ మ్యాన్స్ రిలీజియస్ డ్యూటీ. అది 31 నుండి 38వ శ్లోకం వరకు అందించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు తత్వశాస్త్ర దృష్టితో కర్తవ్య బోధ చేశారు పరమాత్మ. ఇక మనకి ధర్మశాస్త్ర దృష్టితో కర్తవ్య బోధ చెయ్యబోతున్నారు. అదే మనం ఈ నెక్స్ట్ 3వ భాగంలోకి అడుగు పెట్టబోతున్నాము. కానీ నెక్స్ట్ వీక్ నేను వీడియో అందించగలనో లేదో నాకు తెలీదు. సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలతో ట్రావెల్ చేస్తున్నాము. 90% చేయటానికే ట్రై చేస్తాను. బట్ ఇన్ ఎనీ కేస్ చేయలేకపోతే కనుక ఆ తర్వాత వారం కలుసుకుందాము. సో దయచేసి అందరం ధ్యాన సాధన చేస్తూ వదిలిపెట్టకుండా నిత్యం ధ్యానంలోనే ఉండేటట్లు మనం ప్రయత్నిద్దాము. అందరం ప్రశాంతంగా ఉందాము. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.